ఇప్పుడు క్లాత్ అనేది 2 ఫోల్డింగ్స్ అండి, 4 లేయర్స్ తోటి ఉన్న దాని మీద పొడవు 10 ఇంచులు తీసేసుకున్నాము. ఇప్పుడు ఎదురుగా కూడా 10 ఇంచులు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫుల్ షోల్డర్ 4 ఇంచులు తీసుకున్నాము. అలాగే నెక్ విడ్త్ అనేది 1.5 ఇంచుకు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే నెక్ డీప్ అనేది 2.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ ఒక డబ్బా షేప్ అయితే తీసుకొని ఒక రౌండ్ షేప్ అనేది ఇస్తున్నాను అనమాట. అది 3 ఇయర్స్ బేబీకి అయితే కరెక్ట్గా సరిపోతుందండి. అలాగే ఇప్పుడు మనము ఆర్మ్ డౌన్ తీసుకుందాము. ఆర్మ్ డౌన్ అనేది ఇక్కడ పైన మనం 4 ఇంచెస్ తీసుకున్నాం కదా షోల్డరు, దానికి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని 4.5 అంటే 4.5 ఇంచెస్కి అయితే తీసుకున్నాను. ఈ విధంగా స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. 6 ఇంచెస్ అనేది చెస్ట్ లూజు, దానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద కూడా ఇంతే విధంగా తీసేసుకోండి. దీన్ని లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్కి నేను ఇలా అయితే చిన్న రౌండ్ తీసాను అనమాట. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ నేను ఒకటే నెక్ పెట్టానండి. కావాలంటే కొంచెం డీప్ పెట్టుకోవచ్చు మీరు బ్యాక్కి. ఇప్పుడు రెండు కూడా వేర్ చేసుకోవాలి. ఈ విధంగా వేర్ చేసుకొని ఫ్రంట్ నెక్కి మనం లోతు తీసుకోవాలన్నమాట. జస్ట్ కొంచెం తీయండి. ఈ ఫ్రాక్ అయితే అసలు లోతు తీసే పని లేదండి, ఎందుకంటే హ్యాండ్స్ వేయం కాబట్టి. నేను కానీ తీస్తున్నా కొంచెం. కంపల్సరీగా హ్యాండ్స్ వేస్తే లోతు తీయాలండి. ఇప్పుడు మనం 6 ఇంచెస్కి మార్కింగ్ చేసాం కదా చెస్ట్ లూజు, దాంట్లో సగం అనమాట. సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా అంటే 3 ఇంచెస్ కానీ పెట్టుకొని కూడా మీరు డాట్స్ అనేది వేసుకోవచ్చు. 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు లైన్కి. ఇప్పుడు మనము 4 లేయర్స్ మీద అయితే క్లాత్ తీసుకుందాం. మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే 2 ఫోల్డింగ్ అనమాట, 4 లేయర్స్. లైనింగ్ క్లాత్ ఏదైతే మనం కట్ చేసుకున్నామో దాన్ని ఇలా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ అనేది పైకి ఈ విధంగా క్రాస్ తీసుకున్నాను చివరిలో. ఇప్పుడు మనము ఈ క్రాస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఏది ఉందో దాన్ని అయితే లైనింగ్ కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా తీసుకొని కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత నేను చిన్న చిన్న ఫ్రిల్స్కి మాత్రమే, ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అండి, దాంతో మనము 3 ఇయర్స్ బేబీకి ఈ విధంగా లాంగ్ ఫ్రాక్ అనేది మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట, తక్కువ క్లాత్ తోటి. సింపుల్గా అయిపోయింది కదా, ఇంకెంతేనండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చూసారు కదా, చాలా అందంగా ఉంటుంది.